మంత్రి నారా లోకేష్ భారత పాకిస్తాన్ మ్యాచ్లను చూడడానికి కొలంబో వెళ్ళినటువంటి పర్యటనని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వివాదాస్పదం చేశారు. ఆయన ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ పెట్టుకుని ప్రభుత్వ ఖర్చులతోటి కొలంబో వెళ్ళి ఫ్లైట్లో కొలంబో వెళ్ళి క్రికెట్ చూశారు. అసలు టీవీలో చూసుకోవచ్చు కదా, వెళ్ళడానికి ఒక పూట రావడానికి ఒక పూట ఖర్చు ఎంత, దీనికి సమాధానం ఏంటి అనే ధోరణిలో ఆయన ప్రెస్ మీట్లో ప్రశ్నించడం, దానికి నారా లోకేష్ నా సొంత ఖర్చులతో పెట్టుకుని వెళితే మీరెవరు ప్రశ్నించడానికనే సమాధానం రావడం అనేది జరిగింది. కానీ నిజానికి వీళ్ళిద్దరి మధ్య వివాదం అనేటటువంటిది కొలంబో క్రికెట్ మ్యాచ్ కాకుండా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అరెస్టులు కానీ, అంబటి రాంబాబు కావచ్చు, ఇతరత్ర నాయకులు కావచ్చు, వీళ్ళందరి మీద చర్యలకి ప్రధాన కారకుడు నారా లోకేష్ అనేటటువంటి భావన వైఎస్ఆర్సీపీలో ఉంది. జగన్మోహన్ రెడ్డిలో కూడా ఆ భావన బలంగానే ఉంది. అందువల్లనే నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కర్రాబెళ్ళ ఆట అనేటటువంటిది చాలా ఫేమస్గా ఉంటుంది. కానీ కొంచెం చిన్న పిల్లలు బాగా ఆడుతూ ఉంటారు, పెద్ద అయ్యి కొద్దీ ఇంకా కర్రాబెళ్ళ ఏంటి క్రికెట్ ఆడదాం అనుకుంటూ ఉంటారు. అంటే జెంట్మెన్ గేమ్ కింద క్రికెట్ని చూస్తూ ఉంటారు. కర్రాబెళ్ళ ఆట మాత్రం గ్రామీణ నేపథ్యం ఉండేటటువంటి ఆట కింద చూస్తూ ఉంటారు. జెంట్మెన్ గేమ్ ఆడాల్సినటువంటి ఈ లీడర్స్ ఇప్పుడు ఇంకా గ్రామ ప్రాంతాల స్థాయిలో ఉండేటటువంటి రాజకీయాలని తలపింపచేసే విధంగా పరస్పరం విమర్శలు చేసుకోవడము, తర్వాత నిజంగానే నారా లోకేష్ తన డబ్బులతోటి ప్రైవేట్ వెహికల్ పెట్టుకుని ప్రైవేట్ ఎయిర్ ఫ్లైట్ పెట్టుకుని వెళ్ళినా ఎవరో విమర్శించడానికి ఉండదు. కానీ గవర్నమెంట్ నిధులతోటి వ్యక్తిగతంగా వెళ్ళి పాకిస్తాన్ వర్సెస్ భారత్ శ్రీలంకలో కొలంబోలో జరిగినటువంటి ఆటను చూస్తుంటే కనుక తప్పనిసరిగా అది తప్పుడు నిర్ణయంగానే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇద్దరు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణ చేశాడు, దాన్ని బలపరిచే విధంగా సాక్షి అయితే ఒక ఫ్లైట్ పెట్టుకుని వెళ్ళారు, చార్టెడ్ ఫ్లైట్, దానికి ₹1 ఖర్చు అని కూడా సాక్షి పత్రిక అంచనా వేసి చెప్పేసింది. నిజానికి అంత ఖర్చు అవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది కొలంబో అనేటటువంటిది ఏం పెద్ద దూరం కాదు. నిజానికి సాధారణమైనటువంటి ఖర్చుతోటే ₹10 లక్షల ఖర్చుతోటే ఫ్లైట్లు దొరుకుతూ ఉంటాయి. కానీ ఇక్కడ విషయం అది కాదు. వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి వివాదానికి ఒక రాజకీయ కోణాన్ని, ప్రత్యేకించి ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకునేటటువంటి వ్యవహారాన్ని ప్లేరప్ చేయడం ద్వారా ప్రత్యర్థి మీద విమర్శలు చేయడం అనేటటువంటిదే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఆరోపణలు చేశారని చెప్పాలి. అందులోని ముఖ్యంగా నారా లోకేష్ ఇటీవల నేషనల్ పాలిటిక్స్లో ప్రధానమంత్రి సహా అందరినీ కలవడము, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి కీలకమైన చర్చలు, నిర్ణయాలు తీసుకోవడము, తాను తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం ప్రభుత్వంలోని, అంటే కూటమి ప్రభుత్వంలోని పార్టీలోని కూడా అమలు జరుపుతుంది అని నిరూపించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ భారత క్రికెట్ అంటేనే ఇప్పుడు జైషా, అంటే అమిత్ షా కుమారుడైనటువంటి జైషా నేతృత్వంలోనే ఉన్నటువంటి వాస్తవం మనకి అందరికీ తెలుసు. జైషా కీలకమైన మ్యాచ్లకి జైషా కూడా అటెండ్ అవుతూ ఉంటాడు. ఆయన ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా భారత రాజకీయాల్లో కూడా వేలు పెడుతూ ఉంటాడు అనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తన తండ్రి ద్వారా, తద్వారా ఆయన వ్యూహాత్మకంగా నడుపుతూ ఉంటాడు అనేది. ఇప్పుడు నారా లోకేష్, జైషా ఎక్కడైనా, అంటే ఈ కీలకమైన మ్యాచ్ కావడం వల్ల కలిసి చర్చించేటటువంటి అవకాశం ఉంటే కనుక అది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమేరకు ఇబ్బంది కావచ్చు అనేటటువంటి భావంతో ఈ విమర్శలు, జగన్మోహన్ రెడ్డి ఈ విమర్శలు చేసి ఉండొచ్చు అని తెలుగుదేశం వర్గాలు కొత్త వాదనని బయటికి తీసుకొస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా ఇంకా, అంటే రేపు ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు శకం రాజకీయంగా దాదాపు ముగిసినట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఆయనకు ఉండే వయసు 76 సంవత్సరాల ఏజ్ కావచ్చు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ రావాల్సినటువంటి అవసరం కావచ్చు, ఇంకా నారా లోకేష్దే రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా ఉండి జగన్మోహన్ రెడ్డికి వయసు రీత్యా ఇంకో 20-25 ఏళ్ళు రాజకీయం నడిపేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ కూడా 40% ఓటు బ్యాంక్ తోటి ఉన్నటువంటి పార్టీ కాబట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ముఖాముఖి కేంద్రీకృతం కావాలంటే టీడీపీ వర్సెస్ వైసీపీలో నారా లోకేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగానే రాజకీయం ఉంటుంది. సో వీళ్ళిద్దరూ రాజకీయంగా భవిష్యత్తుని ఎత్తించాల్సినటువంటి బాబుల కింద చెప్పాలి. అటువంటి వాళ్ళు ఇంకా చిన్నబాబుల తరహాలోనే చిన్న చిత్తగా, అంటే క్రికెట్ లాంటి వాటిని పెట్టుకుని విమర్శలు, ఆరోపణలు చేసుకోవడము, తర్వాత అరెస్టులకు సంబంధించినటువంటి విషయంలో రాజకీయ కక్షలకు పాల్పడము, ఇవన్నీ
చూస్తుంటే కనుక ఆంధ్రప్రదేశ్కి ఫ్యూచర్ అనేటటువంటిది ఒక నిరాశాజనకంగానే ఉంది. ఎవరు కూడా నిజమైనటువంటి వాస్తవాలని చెప్పకుండా కప్పిపుచ్చే విధంగా, అదేవిధంగా మసిపూసి మారేడికాయ చేసే విధంగా తమ రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నటువంటి నాయకత్వంగానే కనిపిస్తుంది. అటు జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు నారా లోకేష్ కానీ, వీళ్ళిద్దరూ కూడా ఎంతవరకు అంటే చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి మధ్య నడిచినటువంటి వైరాన్ని కక్ష సాధింపు ద్వారానే మున్ముందు కూడా కొనసాగించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.